చైనాలోని టియాన్జిన్ సిటీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ముగిసింది. దీనికి ముఖ్యమైన నేతలు షీ జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారనమాట. ప్రత్యేకంగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి ఈ 10 మంది సభ్యులున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టెర్రరిజంని ఖండించింది. ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ని తీవ్రంగా ఖండించిందనమాట. పెహల్గామ్ టెర్రర్ అటాక్సే కాదు, పాకిస్తాన్లోని జఫర్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా కుందార్ ఇన్ పాకిస్తాన్లోని కుందార్ ప్రాంతంలో జరిగిన టెర్రర్ అటాక్స్ కావచ్చు, వీటిని కూడా ఖండించింది. సపరేటిజం, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఎక్కడున్నా ప్రపంచంలో అవి ముప్పే అని చెప్పి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. అంతేకాదు కొన్ని దేశాలు సపరేటిస్ట్ గ్రూప్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదని కూడా చెప్పింది. ఇక్కడ ప్రత్యేకంగా మొత్తం డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అంటే ట్రంప్ పేరు ఎత్తకుండా డొనాల్డ్ ట్రంప్ ఇలా ఆర్థికంగా కొన్ని దేశాలు ప్రెజర్ పెట్టడం అనేది చాలా తప్పని, అది ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్కి మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్కి విరుద్ధం అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది ఈ ఎస్సీఓ సమ్మిట్ అనమాట. దీనిలో ముఖ్యంగా చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఎవరైతే ఎస్సీఓ సమ్మిట్ని చైర్ చేశారో ఆయన బుల్లింగ్ బిహేవియర్, అమెరికా యొక్క ఈ బుల్లింగ్, ఇతరులను ఏడిపించే బిహేవియర్ అనేది చాలా తప్పు అని చెప్పి, ఇది వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీస్తుందని చెప్పి షీ జిన్పింగ్ చెప్పుకొచ్చారనమాట. ఇదంతా కూడా కోల్డ్ వార్ మెంటాలిటీ, కోల్డ్ వార్ టైంలో ఉన్న మెంటాలిటీని సూచిస్తుందని చెప్పి కూడా షీ జిన్పింగ్ చెప్పుకొచ్చారు. చైనాలో నిన్న ముగిసిన ఎస్సీఓ సదస్సు సంబంధించిన మెయిన్ అవుట్కమ్స్లో 20 అఫీషియల్ డాక్యుమెంట్స్ని అడాప్ట్ చేసుకుని దాంతోపాటు ఎస్సీఓ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ టిల్ 2025ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టాలని, ఎస్సీఓ బాండ్స్ క్రియేట్ చేయాలని, దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కామన్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రపోజల్ చేశారు. అంటే బ్రిక్స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా ఉందో ఆ దిశగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయాలని, ఎస్సీఓ బాండ్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారనమాట. తర్వాత ఎస్సీఓకి సంబంధించి కొత్తగా రీజనల్ సెక్యూరిటీ సెంటర్స్ కూడా సెంట్రల్ ఏషియాలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ తీసుకొచ్చారు. 2026-2030 వరకు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ రోడ్ మ్యాప్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. మనకు తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అని చెప్పి రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అని చెప్పి ఒక సబ్ ఆర్గాన్ కూడా ఉంది అనమాట. సపరేటిజం, ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం వీటికి ఎస్సీఓ వ్యతిరేకం అనమాట. తర్వాత చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా ఎస్సీఓ సభ్య దేశాలకి లోన్స్, ఎయిడ్స్ ప్రపోజల్స్ ప్రామిస్ చేశారు. ముఖ్యంగా 2 బిలియన్ యువాన్స్ ఎయిడ్ లాగా 10 బిలియన్ యువాన్స్ లోన్ లాగా ఇవ్వడానికి రెడీ అయ్యారనమాట. దాంతోపాటు చైనా యొక్క మూన్ రీసెర్చ్ అంటే చైనా యొక్క లూనార్ రీసెర్చ్ స్టేషన్లో పాల్గొనడానికి ఎస్సీఓ మిగతా సభ్య దేశాలకి ప్రపోజల్ పంపించారు. మీరు కూడా పాల్గొనవచ్చు, మాతో పాటు మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి. మరియు భారతదేశం యొక్క సివిలైజేషనల్ విజన్ 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని టియాన్జిన్ డిక్లరేషన్లో పొందుపరిచారనమాట. అండ్ ఇండియా ఎస్సీఓ ట్రేడ్, భారత్కి ఎస్సీఓ దేశాల మధ్య ట్రేడ్ దాదాపు $142 బిలియన్ నిలిచిందనమాట. ముఖ్యంగా ఎస్సీఓ మెంబర్ కంట్రీస్కి, ముఖ్యంగా చైనాకి, రష్యాకి ఇండియా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. అంటే చైనా, రష్యా చాలా అమ్మకాలు ఇండియాతో చేస్తాయి. ఇండియాకి కూడా ఈ రెండు చైనా, రష్యా అనేవి చాలా క్రూషియల్ విషయాలు. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, చైనా నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటుంది అనమాట. కాబట్టి వీళ్ళ మధ్య వాణిజ్యం అనేది చాలా ఇంపార్టెంట్, అత్యవసరం అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ప్రపంచంలో నాకు గ్లోబలైజేషన్ వద్దు, ఇతర దేశాలతో పని లేదని చెప్పి నాకు నేనే ఉంటానంటూ బయటకు వెళ్తున్న ఈ టైంలో చైనా తెలివిగా తన టాక్టిక్స్, డిప్లొమసీ ఉపయోగించి ప్రపంచ దేశాలని దగ్గర చేసుకుంటోంది. అమెరికా యొక్క డాలర్కి ప్రత్యామ్నాయంగా డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఎస్సీఓ కూడా ప్రమోట్ చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపించి భవిష్యత్తులో లోన్స్ కానీ, ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా యువాన్ రూపంలో అంటే చైనీస్ కరెన్సీ రూపంలో ఇద్దామని చెప్పి చైనా ఆలోచిస్తుంది. అంటే డీడాలరైజేషన్ దిశగా చైనా తెలివిగా అడుగులు వేస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే చైనా ఈ లోన్స్, ఎయిడ్ ఇదంతా కూడా గ్రాంట్ చేస్తుంటే ఇమీడియట్గా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ యాంటీ డ్రగ్ సెంటర్ తజికిస్తాన్ క్యాపిటల్ దుషాంబేలో పెట్టనున్నారు.